మీలో కొంతమందికి వీళ్ళెవరో తెలిసే ఉంటది. కానీ కొంతమంది ఎంతగా అడుగుతున్నారంటే వీళ్ళని మామూలుగా కాదు. బద్ధకానికి ముందు సంఖ్యలో ఎవరుంటారమ్మా అంటే నన్నే చూపించొచ్చు. నాన్న అడిగాడని ఉల్లిగడ్డ, టమాటా, ములక్కాయ, పచ్చిమిర్చి, కోడిగుడ్డుతో ఇదిగోండి కూర చేశా. నేను పెడతా ఆగు నాన్న అంటే వినడే, పెట్టేస్తుండు. అమ్మా నాన్న ఇంటికొస్తే వాళ్ళని కూర్చోబెట్టి సపరీలు చేయకోకుండా పనులు చేయించుకుంటున్నావా? అమ్మకి షుగర్ ఉంది కదా, అన్నిసార్లు టీ తాగటం కరెక్ట్ కాదక్క అని మన వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఇక లియోగాడికి తాతయ్య అమ్మమ్మ వచ్చారని ఫుల్ ఎంజాయ్ అనమాట. కొంతమందికి నిద్ర పట్టదండి ఇది లేకపోతే, అస్సలు అది పక్కన దిండు కింద ఉండాల్సిందే అనమాట. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభశుక్రవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ మధ్యన నాకు బద్ధకం ఎక్కువైపోతుంది. మీరందరూ ఏమో మన సిస్టర్ అస్సలు ఖాళీగే ఉండదు, పద్దస్తమానం ఏదో ఒకటి చేస్తానే ఉంటుందని నన్ను పొగుడుకుంటూ కామెంట్లు పెడతారా. నేను మాత్రం బట్టలు కూడా మడతేయటానికి బద్దకిస్తున్నా. ఈ మధ్యన టైం నేను దేనికి ఎక్కువ కేటాయిస్తున్నానంటే, ఎక్కువసేపు ఏమో ఫోన్ తర్వాత లియోగాడు. ఫోన్ అన్నా కొద్దిసేపు పక్కన పెడతాను, కానీ ఖాళీ దొరికితే చాలు అటు వెళ్తా లియోగాడిని కొద్దిసేపు మందలిద్దాము, మాట్లాడిద్దామని దగ్గర కూర్చుంటాను. వాడి దగ్గరే గంటల తరబడి కూర్చుంటాను అనమాట. ఇలా వెళ్ళి అలా వద్దామనుకుంటాను, కానీ వాడు ఆటలో పడితే ఎంతసేపటికి లేగను. ఇంకా బట్టలు ఇవి రోజన్నా మడతేద్దామని 2 రోజుల బట్టలు కుర్చీలో తీసుకొచ్చి చాప మీద పడేసి, ఆ బట్టలు మడతేసేలోపు కూర చేయడానికి కోడిగుడ్లు పొయ్యి మీద పెడితే కోడిగుడ్లు ఉడుకుతాయి కదా అని కోడిగుడ్లని గిన్నెలో పెట్టేసి కడిగేసి నీళ్ళు పోసి కొంచెం నూనె వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగోండి బట్టలు మడతేస్తున్నాను. ఇలా బట్టలు మడతేస్తూ ఉంటే అమ్మా నాన్న వచ్చారండి. అమ్మా నాన్న ఎందుకు వచ్చారంటే, మనకి అదే మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు 2-3 సార్లు కూడా చెప్పాను. పాలు పోసే పిన్ని గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా, వాళ్ళ ఇంట్లో పెద్ద రోజు ఆ బాబాయ్ గారిది పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ఇక పెద్ద కార్యక్రమం జరగాలంటే మనకు తెలిసిన వాళ్ళకి ఈయన కాస్తో కూస్తో వెళ్ళి సహాయపడతారు. కాస్తో కూస్తో కాదు, చాలా పనులల్లో సహాయంగా ఉంటారు. కాబట్టి వారు వెళ్తే ఎప్పుడు వస్తారని తెలియదు. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు 99% వరకు ఫ్రెండ్స్కైనా చుట్టాలకైనా తెలిసిన వాళ్ళకైనా ఏదన్నా సందర్భం ఉంటే ఈయన చేతనైనంత వరకు ఎక్కువ టైం అక్కడే గడిపి వస్తారు. అంటే అక్కడ ఉన్న పనులల్లో సహాయంగా ఉండి వస్తారు. కాబట్టి రేతిరి రావటం కొంచెం ఆలస్యం అవుతుందేమని నేనే అమ్మా నాన్న రమ్మన్నాను. అమ్మా నాన్న వచ్చారైతే నాన్న వచ్చే ముందు నేను ఫోన్ చేశాను. చికెన్ తెప్పించి చికెన్ చేస్తా నాన్న అంటే, చికెన్ వద్దు కానీ నువ్వు కోడిగుడ్లు ఉడకబెట్టు, మేము వస్తా ములక్కాయలు తెస్తాం, కోడిగుడ్డు టమాటా ములక్కాయ చేద్దాం అన్నారు. ఆల్రెడీ ఇంట్లో టమాటాలు ఉన్నాయి, కోడిగుడ్లు ఏమో ఉడకబెట్టాను. ఇక అమ్మా నాన్న వచ్చేటప్పుడు ములక్కాయలు తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాతే ములక్కాయలు కట్ చేసేయాలండి. ఇక అమ్మా నాన్న రాగానే ముందు టీ పెట్టించి టీ తాగుతున్నారు, నేనేమో కూర చేస్తున్నాను. వాళ్ళు ఏ టైం ఎప్పుడు వచ్చారంటే 5:30 ఆ ప్రాంతంలో వచ్చారు. ఆ టైంలో టీ పెట్టించాను. ఇంతకుముందు కొంతమంది కామెంట్ పెట్టారు, అక్క అమ్మ అన్నిసార్లు టీ తాగుతుంది కదా, షుగర్ ఉంది కదా అని. అమ్మకేమో టీ పెట్టిస్తే బెల్లం వేసన్నా టీ పెట్టిస్తా, లేదంటే టీ పెట్టిన తర్వాత ముందు పంచదార వేయకోకుండా కొద్దిగా తీసి అమ్మకిచ్చి తర్వాత పంచదార వేసి అమ్మకిస్తామన్నమాట. పంచదార అది కూడా ఎంతో తాగదు, మహా అయితే చిన్న గ్లాసులో అడుగును కొద్దిగా మాత్రమే ఉంచి ఇస్తాం. ఆ కొద్దిగలో కూడా తీయండి అంటది. చాలా తక్కువ తాగిద్ది అనమాట. ఈ మాటలు చెప్పుకుంటూ కూర ఎట్లా చేశానని చెప్పలేదు. స్టవ్ వెలిగించి దాకబెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి ముక్కలు వేసేసి, ఉల్లి ముక్కలు వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేశాను. మూత పెట్టిన ఒక 10 నిమిషాలకి టమాటా ముక్కలు, ఉల్లి ముక్కలు ఉడికినాయి. ఇంకా తర్వాత ఉడకబెట్టి పెంకు తీసేసిన కోడిగుడ్లు కూడా వేసేసి కొద్దిగా నీళ్ళు పోసేసి మూత పెట్టేసి సిమ్ములో పెట్టవసరం లేదు, మంట కొంచెం పెచ్చే పెట్టొచ్చులే, కానీ ఇంటి ఎదురు పని ఉంది కదా అని సిమ్లో పెట్టి వచ్చా. ఇదిగోండి కసూడిసేసి కల్లాపు చల్లుతున్నా. ఈ మధ్యన ఎక్కువ పెండ కల్లాపే చల్లుతున్నా. మన ఇంటి పక్కనకి గీతల పొలాల్లోకి వచ్చినా పోనీ అట్లా రోడ్డు మీద గీతలు పోతున్నా కానీ పెండ పెడతాయా అని చూసి, ఒకవేళ అవి పెట్టినప్పుడు తెచ్చి బకెట్లో వేసి నీళ్ళు పోస్తున్నాం. అట్లా వేయటం వల్ల పెండ ఎండిపోకోకుండా ఉంటుంది. ఇట్లా 3 రోజులకో 4 రోజులకో కల్లాపు చల్లుకుంటున్నాం. పెండ కల్లాపు చల్లటం వల్ల దుమ్ము లేకుండా ఉండటమే కాదు, ఆ కల్లాపు మీద వేసిన ముగ్గు కూడా ఇంకా తెల్లగా కనపడుతుంది.
కల్లాపు చల్లిన తర్వాత చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాను కూర ఒకసారి తిప్పేద్దామని. అంటే అప్పటికే టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు బాగా ఉడికినాయి కదా, తిప్పుకోకుండా ఉంటే అడుగంటుతుందని ఇంట్లోకి వచ్చి కూర ఒకసారి తిప్పేసి కొత్తిమీర వేస్తున్నాను. మనకి కొత్తిమీర అంటే నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ఇంట్లో కొత్తిమీర ఉందనుకోండి, ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క దాంట్లో కూరలల్లో పచ్చళ్ళల్లో వేస్తుంటా. లేనప్పుడేమో మళ్ళీ ఎప్పుడు తెస్తారా అని ఎదురు చూస్తుంటా. కొత్తిమీర వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ముగ్గేద్దాం కదా అని ఇంటి ఎదురుకు వచ్చాను. అప్పటికే అమ్మ ముగ్గేస్తూ ఉంది. ఇక్కడ నేను రాగానే ఒక మాట అన్నా, అమ్మో ఇక్కడ ముగ్గేస్తాను, ఎవరన్నా చూస్తే బిడ్డింటికి తల్లి వస్తే పనులు చేయించుకుంటుంది బిడ్డ అనుకుంటారంటే, ఓ అమ్మ ఈ ముగ్గుకేనా నేనేం చేస్తాను ఎక్కడికొచ్చి అని అంటుంది. నిజమేనండి, అమ్మ ఇక్కడికి వచ్చినా నేనేం పనులు అసలు చేయలేను. కానీ నేను చెయ్యొద్దన్నా కానీ చేసే పని ఒకటి ఉంది. ఏంటంటే షింక్ దగ్గర గిన్నెలు కనిపించినాయి అనుకోండి, ఆ నించొని చేస్తుంది. వద్దామా నువ్వు మాట్లాడుకుంటా అట్టు కూర్చొని నేను పనులు చేసుకుంటానంటే, షింక్ దగ్గర నించోనేగా. మా ఇంటి దగ్గర అయితే కింద కూర్చొని గిన్నెలు కడగాలి, మీ కాడ ఇట్ట కాదుగా, ఇక్కడ నించొని చేసేది నాకేం ఇబ్బంది ఉంటుంది అని అంటది. వద్దన్నా కానీ గిన్నెలు మాత్రం కడుగుతుంటుంది అప్పుడప్పుడు. ఈ వంట విషయానికి వస్తే గుట్టపాడు వెళ్తేనే నన్ను అమ్మ వంట చేయమంటుంది. అంటే ఎక్కువ కూరలు టిఫిన్ లాంటివి చెయ్యమ్మా అంటది. అలాంటిది ఇక్కడ నేను చేస్తానన్న మాట అమ్మకైతే రాదు, నేనే ఎక్కువ చేసుకుంటాను. అమ్మ చూడండి చుక్కల ముగ్గేసింది. ఈ ముగ్గు నేను నేర్చుకోవాలి, తొందరగా తేలిగ్గా అయిద్ది, చూడడానికి అందంగా ఉంది. 7 చుక్కలు 4 చుక్కలు వచ్చే వరకు పెట్టింది. అంటే మధ్య చుక్కతో 4 చుక్కలు వచ్చేసరికి పెట్టింది. సింపుల్గా ముగ్గేయటం అయిపోయింది. చాలామంది కామెంట్ పెడుతున్నారు నన్ను చూసి, ఏమనంటే మీ అమ్మ నాన్నని మీరు బాగా చూసుకుంటారు అని. నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్నని నేను బాగా చూసుకోవటం కాదు, మా అమ్మ నాన్నే మమ్మల్ని బాగా చూసుకుంటారు. అసలు ఇప్పుడు చూసుకునేది లెక్కే ఉంది చెప్పండి. కూతుళ్ళైనా కొడుకులైనా వాళ్ళ చేతులు కాళ్ళు పనిచేసినంత కాలం వాళ్ళని ఏం చూసుకునే పని లేదు. కాకపోతే ఎప్పుడన్నా ఇబ్బందిగా ఉంటే మాత్రం చూసుకోవాలి, చేసుకోవాలి. అలాగే మనం దూరంగా ఉన్నామనుకోండి, రోజుకు ఒక్కసారైనా 2 రోజులకు ఒకసారైనా అమ్మ నాన్న తిన్నారా, ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని మాట్లాడాలి. మనం ఎంత బిజీగా ఉన్నా సరే మనం చేసే ఒక ఫోన్తో వాళ్ళు చాలా సంతోషపడతారు. అది ఏ తల్లిదండ్రులైనా సరే. నా అభిప్రాయం ఏంటంటే, పెద్దవాళ్ళు కాళ్ళు చేతులు మంచిగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినంత కాలం కూడా ఎవరి మీద ఎవరు ఆధారపడరు. ఇప్పుడు మా అమ్మ నాన్నే ఉన్నారనుకోండి, మా ఇంటికి రమ్మని మేమంటాము, అక్కోళ్ళ ఇంటికి రమ్మని అక్కోళ్ళు అంటాము. అంటే వాళ్ళు వెళ్ళరు, ఎక్కడికి రారు, అక్కడికి వెళ్ళరు. ఏమంటారు వాళ్ళు అన్న మాట ఏంటంటే, మేము మంచిగా ఉన్నంతకాలం మా ఇంట్లో మేము ఉంటాం, మాకు చేతగాని టైంలో అప్పుడు చూద్దామంటారు. నిజమే కదండి. వాళ్ళకి చేతగాని టైంలో చూసుకున్న వాళ్ళే గొప్ప. ఇవాళ ఏదో నేను చీటీ మాటికి అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నా, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, నేను మంచిగా చూసుకుంటున్నా, ఇది అసలు లెక్కలోదే కాదండి. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేనప్పుడు, వాళ్ళ ఆరోగ్యం బాగాలేనప్పుడు కష్టం అనుకోకుండా మన అమ్మ నాన్నల్ని మనం చూసుకోవాలి అని చూసుకుంటారు. చూసారా, అది ముఖ్యం. బయట ముగ్గేసి ఇంట్లోకి వచ్చేసరికి ములక్కాయ టమాటా కోడిగుడ్డు కూర ఉడికేసిందండి. ఇక స్టవ్ బంద్ చేశాను. అమ్మ నాన్న టీవీ చూస్తుంటే నేనేమో స్నానం చేసి వచ్చి అన్నం, కూర, పచ్చడి, పెరుగు అన్నీ అక్కడ పెట్టేశాను. మంచినీళ్ళు తెద్దామని వచ్చేసరికి నాన్నేమో మిగతా 2 ప్లేట్లు, ఒక ప్లేట్లో నేను అన్నం కూర పెట్టేసి మిగతా ప్లేట్లో నానబెట్టిండు. అమ్మ ఏమో కింద కూర్చోలేదు, మోకాళ్ళ నొప్పులు కాబట్టి ఎక్కువగా కింద కూర్చోదు. అంటే అప్పుడప్పుడు కూర్చుంటుంది, పీట కొంచెం హైట్గా ఉంటే కూర్చుంటుంది, మరీ కింద నేల కానీ కూర్చోలేదు. అందుకని అమ్మ సోఫాలో కూర్చొని తింటుంది, నాన్న నేనేమో కింద కూర్చొని తింటున్నాము. ఇక మా వారేమో లేరు ఇక్కడ, చెప్పా కదా ఆ కార్యక్రమంకి సంబంధించి పనులు ఉంటాయి కదా, వెళ్ళారు. ఇక వారు ఏ టయానికి వస్తారో తెలియదు కాబట్టి మేము తింటున్నాం. లియో గారిని మాత్రం అక్కడ కట్టేసామండి. మేము అన్నం తినేటప్పుడు అస్సలు ఊకోదు, ఇక గిన్నెలకి వెళ్ళి వస్తూ ఉంటుంది. పాపం గిన్నెల్లో ఏం మూతి పెట్టాలి అలాంటివి ఏం చేయవు, కానీ తినేటప్పుడు మీదకి రావటం, వచ్చి దగ్గర కూర్చోవటం చేస్తుంటాడు కాబట్టి ఆ టైంలో వాడిని కట్టేసాం. అందుట్లో నానుండ కదా, ఇక అస్సలు ఆగడనమాట. నానుంటే మరీ వాడి చిలిపి చేష్టలు మరీ మామూలుగా ఉండవు. అందుకని అన్నం తిన్నంతసేపు లియో గాడిని అక్కడ కట్టేసాం. ఇక్కడ లియో గాడి ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారు, మళ్ళీ మీరు అన్నం తినుకుంటా వాడిని కట్టేస్తారా అని. ఫీల్ అవ్వకండి, అన్నం తిన్న తర్వాత మళ్ళీ వదిలిపెడతాను. అమ్మ నాన్న అన్నం తిన్న తర్వాత టీవీ చూస్తున్నారు. పాత సినిమాలు నాన్న బాగా ఇష్టంగా చూస్తాడు, ఈ టీవీ సినిమాలు పెడితే చూస్తాడు. వాళ్ళేమో టీవీ చూస్తున్నారు, లియో గాడేమో హాయిగా నిద్రపోతాడు. నిండా తిండు, కంటి నిండా నిద్రపోతాడు అనమాట. ఇక స్టార్టింగ్లో అత్తయ్య గారి గురించి మామయ్య గారి గురించి అడుగుతున్నారు అని చెప్పాను. ఏమని అడుగుతున్నారు? ఎక్కువగా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి
ఎప్పుడు మీ అమ్మ వాళ్ళ గురించే వీడియోలు తీస్తారు, మీ వారు మీ పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్తుంటారు. మరి పిల్లలు నాయనమ్మ దగ్గరికి వెళ్ళరా, తాతయ్య దగ్గరికి వెళ్ళరా, మీ వారి తల్లిదండ్రుల గురించి చెప్పరా అంటే కొందరికి తెలుసు వాళ్ళు లేరని, కొందరికి తెలియదు కదా. తెలియని వాళ్ళు అలా కామెంట్ పెడతారు. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, మా అత్తయ్య గారు మా మామయ్య గారితో ఉన్న సంవత్సరాలే ఎక్కువ మా అమ్మ నాన్నల కంటే. ఎందుకంటే వాళ్ళతో మేము వాళ్ళు చనిపోయేంత వరకు కలిసే ఉన్నాం. మా అక్క తోడబుట్టిన అక్కల కంటే నేను మా తోటికోడలతో ఉన్న సంవత్సరాలే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళతో కూడా కలిసే ఉన్నాం. అంటే అందరిది ఉమ్మడి కుటుంబం కాబట్టి నా పుట్టింటోళ్ళతో కంటే నేను వీళ్ళతో ఉన్న రోజులే ఎక్కువ అనమాట. వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలే ఎక్కువ అమ్మా నాన్నతో ఉన్న జ్ఞాపకాల కంటే. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. వాళ్ళు లేకపోయినా కొన్ని కొన్ని వీడియోస్లో వాళ్ళ మాటలు వస్తానే ఉంటాయి. అలా వాళ్ళ గురించి కామెంట్ పెట్టిన వాళ్ళది తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలియక అలా పెడుతున్నారు. కానీ కొందరికైనా తెలిసిద్దని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇక చాలామందికి పడుకునేటప్పుడు ఇది అలవాటు అండి. జెండు బామో శాస్త్రీయ బామో ఏదో ఒకటి తలకి రాసుకొని పడుకోవటం అలవాటు. ఎందుకంటే అది ఉంటేనే మనకు నిద్ర పట్టిద్దన్న ఆలోచన. నాకు కూడా ఒక అలవాటు ఉందండి. తలకైతే చీటికి మాటికి జెండు బాం రాయను, కానీ రేత్రి పడుకునే ముందు మాత్రం దిండు కింద పెట్టుకుంటా. ఎందుకంటే అర్ధరాత్రి అప్పుడు తలనొప్పి వస్తే తలకి రాసుకుందామని పెట్టుకుంటా. ఇక అందరం పడుకున్నాము. మా వారు నైట్ వచ్చేసరికి 12 అయింది. తెల్లారి పొద్దున్నే వీడియో అండి ఇది. నాన్న ఇంకా నిద్ర లేవలేదు. కరెక్ట్గా 6:25 అయింది. మా వారు టీ తాగరు కాబట్టి వారికి మాత్రం ఒక కప్పు కాఫీ కల్పించా. అమ్మకు కూడా కాఫీ ఇస్తానన్నా, వద్దులే నాన్న లేచిన తర్వాత టీ తాగుదాంలే అని అంది. సాధారణంగా నాన్న గుట్టపాడులో ఉండటం అయితే తెల్లారుజామున 5:30 అట్లా నిద్ర లేచేవాడు. ఏంటంటే వాళ్ళకి ఇంటి చుట్టూ కోళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కుక్కురుక్కో అని సౌండ్లు వినపడి పెందలాళ్ళు వేసేవాళ్ళు. ఇక్కడ మాకేంటంటే తలుపులు మూసుకున్నామనుకోండి, బయట పిడుగులు పడ్డా కానీ శబ్దం రాదు. తలుపులు వేసి ఉంచారు. నేను రూమ్ తలుపు వేసి ఉంచితే నానేమో ఆ టైం అప్పుడు నిద్ర లేచిన తర్వాత అంటాడు, ఊరిని ఈ టైం దాకా ఎవరన్నా నిద్రపోతారా, నేను ఎట్ట నిద్రపోయినా అంటాడు మళ్ళీ పైకి తిరిగి. ఇక నాన్న లేచిన తర్వాత బ్రష్ చేసిండు. ఇక అందరం కలిసి టీ తాగినాం. నేను కూడా టీ తాగేసా. టీ తాగిన తర్వాత కొద్దిసేపు వ్యవహారాలు చేసినాం. అయ్యో ఒకటి వస్తానే ఉంటాయి కదా. ఇక అక్కడెక్కడ వ్యవహారాలు వచ్చేసినాయి. ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడుకున్నాం. ఇక వ్యవహారాలు అయిపోయిన తర్వాత టిఫిన్ దోశలోకి పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించి చట్నీ చేశా. నాన్నకి ఇష్టం ఇట్లా దోశల్లో చట్నీ చేస్తే ఇష్టం. అమ్మ ఎక్కువగా ఏంటంటే కారప్పొడి చేసిద్ది, లేదా ఊరగాయ పచ్చడితో. అంటే మాకు చిన్నప్పుడు నుంచి కూడా దోశల్లోకి ఊరగాయ పచ్చడి కారప్పొడి. అంటే అమ్మ ఎప్పుడన్నా ఇడ్లీ చేస్తే చట్నీ చేసేది. అప్పట్లో కూడా టిఫిన్లు అంటే ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళండి, రోజు చేసేవాళ్ళు కాదు. కానీ చట్నీ మాత్రం ఇడ్లీలో వరకే చేసేవాళ్ళు. మాకు పెళ్ళి అయిన తర్వాత మా అత్తగారు అలవాటు చేశారనమాట, ప్రతి టిఫిన్కి చట్నీ చేయలేదంటే చట్నీ లేకోకుండా ఎట్టా అనేవాళ్ళు. ఇక అట్లా మాకు అలవాటు అయిపోయి టిఫిన్ చేసిన తర్వాత ఇక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసుకొని బయలుదేరామండి. చెప్పాను కదా, మనకి పాలు పోసే బాబాయ్ గారిది పెద్ద కర్మ. అమ్మా నాన్న వాళ్ళకి కూడా చెప్పారు. ఇక అమ్మా నాన్న నేను మా వారు అందరం అక్కడికే వెళ్ళాము. నిన్న అందుకనే వీడియోస్ ఎక్కువగా పెట్టలేదు.